ఈ రాత్రులు కాశీపట్టణంలో ఎవరు పులిమేర దాటకుండా గడుపుతారో ఇక వాడు మళ్ళీ 9 నెలలు అమ్మ కడుపులో పడుకోవలసిన అవసరం పోయింది కాబట్టి ఇక ఆ పాపములు ఆ వ్యక్తిని పట్టుకుని ప్రయోజనం ఉండదు కాబట్టి ఇక ఆ పాపములు అక్కడతో వెళ్ళిపోతాయి, ఇక వ్యక్తిని పట్టుకోవు. అందుకే కాశీపట్టణంలోకి ప్రవేశించాలంటే కాలభైరవుని యొక్క అనుమతి ఉండాలి. అటువంటి వైభవం కలిగినటువంటి కాశీపట్టణం పాపములకు ఎదుర్చుక్క కాశీ, పాపములను కాల్చేస్తుంది కాశీపట్టణం. రెండవది, ఆ కాశీపట్టణానికి ఉండేటటువంటి గొప్పతనం ఏమి అంటే అది ఉపపాతములకు విషము కాశీ. పాతకములు అని పంచమహాపాతకాలు ఉంటాయి. పవిత్రమైన సభలో ఇప్పుడు ఆ పంచమహాపాతకాల గురించి మాట్లాడటం ఎందుకు? ఆ పంచమహాపాతకాలంత స్థాయి కాకపోయినా భయంకరమైన పాపాలు ఉంటాయి, ఉపపాతకాలు అంటారు. ఆ ఉపపాతములకన్నిటికీ కూడా విషపు చుక్క కాశీ, అవన్నీ కూడా నశించిపోతాయి ఆ కాశీ పట్టణం లోపలికి ప్రవేశించినంత మాత్రం చేత, అంత గొప్పది. కాబట్టి ఉపపాతములకు విషము కాశీ. అంతేకాదు, భామ కళ్యాణముల కాటపట్టు కాశీ. సమస్తమైన సుఖములను పొందడానికి కాశీపట్టణం యొక్క ప్రవేశం అంత గొప్పతనాన్ని ఇస్తుంది. కాశీపట్టణానికి వెళ్ళడం, కాశీలో ఉండడం, కాశీలో విశ్వనాథుణ్ణి విశాలాక్షిని దర్శనం చేయడం అంత గొప్పవిగా చెప్పబడతాయి. మనం కోరక్కర్లేదు, కోరకుండానే మన జీవితంలో మనకి కావలసినటువంటి సమస్త సుఖములను కూడా కాశీపట్టణం ఇస్తుంది. అందుకే భామ కళ్యాణముల కాటపట్టు కాశీ. అటువంటి కాశీలో మోక్షమునకు పుట్టినిల్లు కాశీ. అసలు కాశీపట్టణంలో మోక్షం పుట్టింది. ఆ కాశీ వెళ్ళినటువంటి వాడికి మోక్షం లభించకపోవడం అన్నది ఉండదు. కాశీపట్టణంలో శరీరం విడిచిపెట్టినటువంటి వాడికి పరమశివుడు వచ్చి తారక మంత్రాన్ని ఎలా ఉపదేశం చేస్తాడు, ఎలా మోక్షాన్ని ఇస్తాడు అన్న విషయాన్ని నిన్ననే నేను మీతో మనవి చేసి ఉన్నాను. మహానుభావుడు పాలిండ్లు కదలంగ పసిడిపయ్యద వీచువ చలాధిపుని కూర్మి ఆడుబిడ్డ ధూత్కారమొనరించి తొండంబు ముక్కున శిఖరారావంబు జిలుకుడుంఠి ప్రత్యక్షమై వచ్చి భాగీరథీ గంగ మృదుల హస్తము సాచి మేను నివురు ప్రథమోత్తముండు భృంగి భయరక్షణార్థంబు పాలాగ్రమున తీర్చు భసితరేక దక్షిణ శృతిమీదుగా ధాత్రి త్రెళ్ళి పెద్ద నిద్రకు మాగన్ను పెట్టువేళ పంచజనులకు తారక బ్రహ్మ విద్య అభవుడుపదేశమునరించునప్పుడు కాశీ. కాశీ అవిముక్త పట్టణం. అందుకే అనిశంబు మన చేత అవిముక్తమయ్యుంట ముగ్ధాక్షి ఇది అవిముక్తమయ్యే మనకు ఆనందంబు ననరించుగా ఉన్న ఆనంద విపినాభిధానమయ్యే